మళ్ళీ దాన్ని ఆసరా చేసుకొని ఆ కుటుంబ సభ్యులు, భార్య, కొడుకు అందరూ కూడా నానా. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో రేపటి నుంచి వజ్రోత్సవాలు జరగనున్నాయి. 2 రోజుల పాటు వజ్రోత్సవాలు జరగనున్న ఈ ఉత్సవాలకు గతంలో పనిచేసిన మంత్రులు, యూనివర్సిటీ విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆహ్వానించినట్లు వైస్ ఛాన్సలర్ శారదా విజయలక్ష్మి తెలిపారు. నాణ్యమైన విద్య కోసం వ్యవసాయ పరిశోధన విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు రానున్నట్లు తెలిపారు. నిండింది. ఇది 64 జూన్ 12న యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అయినాక 60 సంవత్సరాలు నిండిపోయింది. ఈ సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు చేసుకోవడానికి మేమందరం కూడా నిర్ణయించి ఈ 60 ఏళ్లలో మేము సాధించిన ప్రగతిని తెలియజేయడానికి ఈ ప్రోగ్రాంలో పాత అంటే అంతకుముందు చేసినటువంటి వ్యవసాయ శాఖ మంత్రుల వారిని కానీ, అలాగే యూనివర్సిటీ ఆఫీసర్స్ని కానీ, అంతకుముందు చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ని కానీ, ఫార్మర్స్ని ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని మంచిగా ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో అంటే మంచి పండుగ వాతావరణంలో అందరినీ కలుపుపోతూ మీ సహకారం మా ఈ జర్నీలో, ఈ 60 ఏళ్ళ మా జర్నీలో, మా యూనివర్సిటీ సాధించిన ప్రగతిలో మీరంతా భాగస్వాములు. మీరందరూ కూడా మా టెక్నాలజీని ఫార్మర్స్ తీసుకువెళ్ళడంలో కానీ వీటన్నిటిలో మీ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని, అగ్రికల్చర్ మినిస్టర్ శ్రీ అచ్చెన్నాయుడు గారిని, లోక్సభ ఎంపీగా ఉంటూ భారత గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, ఇతర ముఖ్యమంత్రి వారు అందరినీ ఆహ్వానించాం. అబ్దుల్ నజీర్ గారు, ఆనరబుల్ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ గారిని కూడా ఆహ్వానించాం. అందరూ వచ్చి ఈ యొక్క అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్